నిజం చెప్పాలి అంటే డిఎస్సిలో అక్రమాలు, స్కాము అని చెప్పి దీని మీద లోకేష్ గారు రాజీనామా చేయాలి, సిబిఐ విచారణ జరిపించాలి అని వరుసపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నిరసనలు, డిమాండ్లు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళు క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కనుక రోడ్డెక్కి నిరసనలు ఇవన్నీ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ఉన్నాయి. దీని నుంచి ఎలా బయటపడాలో వాళ్ళకి తెలియడం లేదు. సో ధైర్యంగా ఎదురుదాడి కూడా చేయలేకపోతున్నారు మనం ఈ ఎపిసోడ్ని కనుక గమనిస్తే. ఎందుకంటే అటు వైసీపీ అయినా వాళ్ళకి సంబంధించిన మీడియా అయినా ప్రతిదీ కూడా ఆధారపూర్వకంగానే బయటపెడుతూ ఉన్నారు. లేదా జిందా తిలస్మాత లెక్కన అన్నిటికీ అదిగో కేసులు పెడతాం తప్పుడు ప్రచారం చేస్తే అది ఇది అని చెప్పి చివరికి విద్యాశాఖ అధికారులు కూడా చెప్పడం చాలా గమ్మత్తుగా అనిపించింది. అది మొత్తం మీద వివరణ ఇచ్చుకునేకి విద్యాశాఖ అధికారులు బయటకు వచ్చి వాళ్ళు ఏదో మాట్లాడితే మరిన్ని అనుమానాలు పెంచారు కానీ తగ్గించలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకైనా ఒక సింగిల్ క్లిక్తో సమాధానం చెప్పే ఆ ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది, వాళ్ళ ప్రభుత్వం చేతిలోనే ఉంది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించి ఇందులో ఏమీ లేదు, అంతా పారదర్శకంగానే జరిగింది అని ప్రజలకు చెప్పగలిగే అవకాశం ప్రభుత్వం చేతిలో సింగిల్ క్లిక్. ఏంటా క్లిక్కు? అదే డిఎస్సి వెబ్సైట్లోకి వెళ్ళి 2025 డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందినటువంటి వాళ్ళు ఉంటారు కదా, 420 మంది ఏమో అట స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన వాళ్ళు. వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అక్కడ పబ్లిష్ చేసేస్తే అయిపోతుంది కదా. ఒక లింక్ పెట్టి లింక్ దగ్గర క్లిక్ చేస్తే ఎవరెవరు ఉద్యోగాలు పొందారో వాళ్ళ స్పోర్ట్స్ సర్టిఫికేట్లు, ఎవరు ఏ స్పోర్ట్స్ కోటా, ఎక్కడ ఆడారు అంటే వాళ్ళ 2 ఊర్ల మధ్య ఆడితే సర్టిఫికేట్ వస్తే ఉద్యోగం ఇచ్చారా, 2 మండలాల మధ్య ఆడితే ఇచ్చారా, 2 తాలూకాల మధ్యన, 2 జిల్లాల మధ్యన, 2 రాష్ట్రాల మధ్యన, అసలు ఏంటి, ఏ ప్రాతిపదికన ఏం మాట్లాడారు? నిన్న కదా ఒక వైసీపీ మాజీ మంత్రి ఒక ఆయన జోకులు వేస్తూ ఉండే పంచులు, చివరికి పేకాట కూడా ఉంది ఇందులో, పేకాట ఆడిన సర్టిఫికేట్ కానీ పెట్టి ఉద్యోగాలు పొందినారు అని చెప్పి ఒక ఆయన సెటైర్లేమో అనుకుంటాను. లేకుంటే సీరియస్గా అయితే పేకాటకు సర్టిఫికేట్ ఏంటి, దానికి ఉద్యోగం ఏంటి, మరి ఆయన సెటైర్లు వేస్తూ ఉన్నట్లుంది. మరి ఇవంతా ఎందుకు? ఇంతగానో విమర్శలు ఎదుర్కోవడం ఎందుకు? సిబిఐ విచారణ డిమాండ్ చేయించుకోవడం ఎందుకు? డిఫెన్స్లో పడిపోవడం ఎందుకు? మీరు సరే మామూలు రెగ్యులర్ డిఎస్సీలో అక్రమాలు అనే దానికి మీ సమాధానం లేదు, మీరు చెప్పుకుంటూ ఉన్నారు. అది అఫ్కోర్స్ కన్విన్సింగ్గా లేవు, అది వేరే విషయం. కనీసం స్పోర్ట్స్ కోటాలో అమ్ముకున్నారు అనే దానికి అయ్యా మేము అమ్ముకోలేదు, అదిగో 421 మందికి ఉద్యోగాలు వచ్చాయి, వాళ్ళ సర్టిఫికేట్లు ఇదిగో, వీళ్ళు అదిగో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్ ఆడారు, అదిగో వీళ్ళు జాతీయ స్థాయిలో ఖోఖో ఆడారు, అదిగో వీళ్ళు జాతీయ స్థాయిలో కబడ్డీ ఆడారు, ఆ సర్టిఫికేట్ స్పోర్ట్స్ సర్టిఫికేట్ బయట పెట్టండి. అదేమీ బూత్ కాదు కదా. స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ స్టార్లు ఎవరైనా కనుక ఆటలాడే వాళ్ళు అందరూ పబ్లిక్ ప్రాపర్టీని, అంటే పబ్లికే కదా వాళ్ళు. వాళ్ళ సర్టిఫికేట్లు ఏం ఆట ఆడారు, ఎప్పుడు ఆడారు, ఆ సర్టిఫికేట్ బయట పెడితే వచ్చేదేంది, మీకు పోయేదేంది? పైగా మీకు ఇక్కడ ఈ ఆరోపణలను సరే ఈ ఏమంటారు ఈ వివాదాల నుండి అమ్ముకున్నారనే ఈ అలిగేషన్స్ నుంచి మీరు పక్కకు తప్పుకున్నట్లు అవుతారు కదా. ఆ స్పోర్ట్స్ కోటాలో ఎవరు ఉద్యోగం పొందారో వాళ్ళ సర్టిఫికేట్లు పెట్టేయండి ఆన్లైన్లో. కథం దుఃఖం అందులో ఏముంది ఇంకెంతగానో బాధపడడానికి? మీరు అవన్నీ దాచిపెడుతుంటేనే కదా అనుమానాలు పెరిగేది. చివరికి అంతర్జిల్లా ఆడారు అని చెప్పి కూడా సర్టిఫికేట్లు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చారు అని ఆ సర్టిఫికేట్లని బహిర్గతం చేసే ధైర్యం లేకుండా పోతుందని ఎంతకాలం ఇలా? ప్రభుత్వం అకౌంటబిలిటీ ఫీల్ అవ్వాలి, పారదర్శకత ఖచ్చితంగా ఉండాలి, వాళ్ళ సర్టిఫికేట్లు బయట పెట్టండి, స్పోర్ట్స్ సర్టిఫికేట్లు ఏముంది అందులో?